అందరికీ నమస్కారం. భగవంతుని మీద అసలెందుకు మనం భక్తి కలిగి ఉండాలి అని చాలామందికి డౌటొస్తుంది. సరే మనం కూడా ఒక ఉదాహరణ చెప్దాం. మీరు కూడా వినండి. ప్రతి జీవి, ఇక్కడ కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి జీవి, ప్రాణం ఉన్న కదిలే ప్రతి జీవి, ఈవెన్ మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుందని సైన్స్ నిరూపించింది కదా! అవైనా సరే, పుట్టడం, మరణించటం జీవులైతే. అదే అవైనా సరే, మొక్క బతికిందని అంటారు, మొక్క చనిపోయిందని అంటారు. అంటే ప్రాణం ఉన్న ప్రతిదీ ఏదైనా సరే పుట్టడం, మరణించడం, ఇవన్నీ కూడా కష్టమే కదా! ఎన్నిసార్లు పుడతాం, ఎన్నిసార్లు చచ్చిపోతాం అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అయినప్పటికీ మన కళ్ళ ముందు ఎంతోమంది పుడుతున్నారు, అలాగే ఎంతోమంది చనిపోతున్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మనం ఆనందంగా ఉన్నామా అంటే ఖచ్చితంగా ఆనందం కాదు అని చెప్పగలం. ఎందుకో తెలుసా? మనం సుఖం, దుఃఖం మాత్రమే అనుభవిస్తున్నాం. ఈ ఆనందం అనేది మాత్రం మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది అనేది మన శాస్త్రాల్లో ఆనందం అనే పదానికి ఉన్న అర్థం. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే సుఖాన్ని మాత్రమే అనుభవిస్తాం. ఆనందాన్ని అనుభవించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. సరే, ఇప్పుడు ఆనందం అనే విషయం గురించి ఇంకో వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. అయితే మామూలుగా మనం కష్టాలనేవి అనుభవిస్తూ ఉంటాం కదా! మరి కష్టాలన్నీ రాకుండా కష్టాల నుంచి విముక్తి పొందడం కోసం, అంటే పుట్టడం, చనిపోవడం ఇలాంటి బాధలేమీ లేకుండా ఎప్పటికీ సుస్థిరంగా ఉండే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆనందం అని, అంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఉండేది ఆనందం. అది ఎప్పుడు వస్తుంది? మనశ్శాంతితో వస్తుంది. మనశ్శాంతి అనేది మాత్రం ప్రతి జీవి యొక్క ముఖ్య ఉద్దేశం. నాకు కొంచెం ప్రశాంతత కావాలి, నాకు కొంచెం స్పేస్ కావాలి అని అంటుంటారే, అదేనండి. దానికి బియాండ్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఏదైనా ఉందంటే అదే ఆనందం. దాన్ని మోక్షం అని, ముక్తి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతుని గురించి భక్తుడు ఎందుకు భక్తి కలిగి ఉండాలి అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా ఆనంద స్వరూపంలోనే మనకు దర్శనమిస్తాడు. ఎందుకంటే ఆయన దేనికి రియాక్ట్ కాడు, ఆయనకు కష్టాలేం లేవు, పోనీ ఆనందాలు ఉన్నాయి అవి కూడా లేవు. ఒక ఎంప్టీ స్పేస్లో ఆయన ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో ఉండగలుగుతున్నాడు. ఎందుకు అంటే ఆనందంలో ఆయన ఉన్నాడు. ఆ ఆనంద స్వరూపం, మనకు కనబడే ఆనంద స్వరూపం యొక్క ప్రతిమ భగవంతుడిది. అలాంటి జీవితం లేకపోతే అలాంటి స్థితి మనకు కలగాలి అనే ఉద్దేశంతో మాత్రమే మనం దేవుడికి భక్తి కలిగి ఉండాలని చెప్పడానికి అత్యధిక ప్రాధాన్యం. ఇప్పుడు కలియుగంలో మాత్రమే విగ్రహారాధన అనేది మనకుంది. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో మనకి విగ్రహారాధన లేదు. కేవలం ముక్తి అనే ఆరాధన, ధ్యానం, ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడం కోసం తపస్సు లాంటివే క్రిత యుగాలలో మనకు కనిపించాయి. సో ఈ విషయాలన్నీ కూడా చాలా డెప్త్గా ఉన్నాయి. అయినప్పటికీ ఆనందం అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. కాబట్టి దేవుడికి మనం ఎందుకు భక్తితో ఉండాలనే విషయం మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.